నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఈ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి బంధువు కూడా అయినటువంటి కడప జిల్లాలో 2024 ఎన్నికల్లో పులివెందల లింగంపల్లి ఏదో మండలంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గెలవడానికి సాయశక్తులా కష్టపడినటువంటి ఈ వైఎస్ అభిషేక్ రెడ్డి నిన్న హైదరాబాదులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. ఆయన వయసు 35 సంవత్సరాలు, చదువుకున్నవాడు, డాక్టర్ కూడాను. 2024 ఎన్నికల్లో చాలా యాక్టివ్ గా ఈ అభిషేక్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డికి ప్రచారం కూడా జరిగింది. దాని తరువాత ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి వాంగ్మూలం కూడా ఇచ్చాడు. ఆ వాంగ్మూలం ఇచ్చిన తరువాత ఈ అభిషేక్ రెడ్డిని వైఎస్ జగన్ రెడ్డి పక్కన పెట్టాడు అనేటువంటి ఒక వార్త కూడా ఉంది. ఈ అభిషేక్ రెడ్డి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ఈ డాక్టర్ విభాగం ఏదైతే ఉందో రాష్ట్ర విభాగానికి కార్యదర్శిగా కూడా చేస్తున్నాడు. కానీ ఈ మధ్యలో వాళ్ళకి టర్మ్స్ బాలేనట్లుంది. 6 నెలలుగా హాస్పిటల్లో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి కనీసం వెళ్ళి హాస్పిటల్లో పలకరించలేదు. అదేవిధంగా వైఎస్ భారతి గారు కూడా కనీసం వెళ్ళి పరామర్శించేటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడం నిజంగా శోచనీయం. వాళ్ళ కోసం కష్టపడి బంధువు కాకపోయినా అట్లీస్ట్ ఒక కార్యకర్తగా, ఒక మండల అధ్యక్షుడిగా అయినా వెళ్ళి పరామర్శించుంటే బాగుండేది. ఇది చూడండి. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక ప్రెస్ నోటో ఏదో ఒకటి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. తన కుమారుడైన అభిషేక్ రెడ్డి ఆరోగ్యాన్ని ఆసరా చేసుకొని టీడీపీ దిగజారిపోయిన రాజకీయాలు జరిగిందని. ఇంకా నయం, అభిషేక్ రెడ్డి చనిపోవడానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు అనేస్తాడేమో మన జగన్మోహన్ రెడ్డి. అలవాట్లో పొరపాటు అనేస్తాడు. ప్రెస్ వాళ్ళు ఒక 2-3 ప్రశ్నలు అడిగితే ప్రతిదానికి టీడీపీ మీద నెట్టేయడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. ఇక్కడ చూడండి, వాళ్ళ నాన్న ఏమంటాడు, ఫోన్ లో పరామర్శించారంట. ఏం ఓడిపోయాడు కదా, 11 సీట్లే కదా వచ్చింది, ఖాళీగానే ఉన్నాడు కదా, వెళ్ళి పరామర్శించచ్చు కదా. కనీసం బంధువు కాకపోయినా ఒక మండలాధ్యక్షుడు కదా, ఒక కార్యకర్త కదా. ఒక కార్యకర్త చావు బతుకుల మధ్య 6 నెలలుగా హాస్పిటల్లో ఉంటే కనీసం వెళ్ళి పరామర్శించేటువంటి పెద్ద మనసు కూడా జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం శోచనీయం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ ఒకసారి గమనించండి. బంధువు అయినా, మండలాధ్యక్షుడు అయినా ఒక అతను 6 నెలలుగా హాస్పిటల్లో ఉంటేనే పరామర్శించడానికి వెళ్ళలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. రేపొద్దున మీకేదైనా జరిగితే వస్తాడని మాత్రం కలలో కూడా అనుకోవద్దు. సరే, ఇది వాళ్ళ అంతర్గత వ్యవహారాలు పక్కన పెడితే ఎవరి అభిషేక్ రెడ్డి ఏంటి కమానేష అనేది ఒకసారి చూద్దాము. ఈ అభిషేక్ రెడ్డి వాంగ్మూలంలో ఏమి ఇచ్చాడనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఒంటరిని చేసి దాడి, వివేకాన్ని చూస్తే అలానే అనిపించింది. రక్తపు మడుగులో ఆయన మృతదేహం. ఇక్కడ అభిషేక్ రెడ్డి ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలంలో, ఆ రోజు నేను శవాన్ని చూసినప్పుడు రక్తపు మడుగులో పడిపోయినాడు, తల 2గా చీలిపోయింది, ఖచ్చితంగా ఇది గుండెపోటు కాదు, ఒంటరిని చేసి దాడి చేశారని నేను ఆ రోజే అనుకున్నాను. గుండెపోటు అని ఎందుకు చెబుతున్నారో, గాయాలతో రక్తపు మడుగులో ఉన్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణాన్ని గుండెపోటుగా ఎందుకు చెబుతున్నారో నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అప్పుడే సిబిఐ విచారణ కోనాను. మొట్టమొదటగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో సిబిఐ విచారణ కోరింది నేనే, ఆ రోజే కోరాను అని చెప్పాడు. అవినాష్ రెడ్డి పెదనాన్న మనవుడు అభిషేక్ రెడ్డి వాంగ్మూలం. ఈ అభిషేక్ రెడ్డి ఎవరు? అవినాష్ రెడ్డి పెదనాన్నకు మనవుడు అంట. ఆ రోజున వివేకానంద రెడ్డికి ఇంటికి వెళ్లి చూశాను. ఎవరు? ఈ అభిషేక్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు పొద్దున్నే వెళ్లి చూశాను. బెడ్రూమ్ లో మంచం చుట్టూ రక్తం ఉంది. ఆ మంచం చుట్టూ రక్తం పడిపోయింది. రక్తం మధ్యలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి మృతదేహాన్ని నేను చూశాను. బాత్రూమ్ లో వివేకానంద రెడ్డి నుదుటిపై తీవ్ర గాయాలు ఉన్నాయి. బయటకు వచ్చి చూస్తే వరండాలో అవినాష్ రెడ్డి ఫోన్లో మాట్లాడుతున్నాడు. అంటే నేను అక్కడికి వెళ్ళాను, మృతదేహాన్ని చూశాను, తల మీద గాయాలతో వైఎస్ వివేకానంద రెడ్డి గారు పడి ఉన్నారు. నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పుడు మా ఎంపీ, కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడుతున్నారు. టి శివశంకర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, రాఘవ రెడ్డి, ఎంవి కృష్ణారెడ్డి, ఎర్రగంగిరెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ఈ రెడ్లందరూ కూడా అక్కడే ఉన్నారు. గుండెపోటుతో మరణించాడని టీవీలో వార్తలు హల్చల్ చేశాయి. బహుశా అవినాష్ రెడ్డి గారు ఫోన్ లో మాట్లాడుతూ ఉంది ఆ టీవీ వాళ్ళతోనో సాక్షి వాళ్ళతోనో ఏమో తెలియదు కానీ నేను బయటకు వచ్చేటప్పటికి టీవీలో గుండెపోటు అనేటువంటి స్క్రోలింగ్ వస్తుంది, హల్చల్ చేస్తుంది. చంపేసినట్లు స్పష్టంగా తెలుస్తున్న గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారో నాకు అర్థం కావడం లేదు. గొడ్డలి తీసుకొని తల మీద నరికి చంపేశారని అంత స్పష్టంగా కనపడతా ఉంటే అది
మరణం కాదు, అది యాక్సిడెంటల్ డెత్ కాదు, పక్కా కుట్రపూరితంగా మర్డర్ కాబడినాడని అర్థమవుతా ఉంటే దాన్ని ఎందుకు గుండెపోటుగా చిత్రీకరించారో నాకు తెలియడం లేదు. చూడండి, వైఎస్ అవినాష్ రెడ్డి పెదనాన్న, వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవుడు, వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి వైఎస్ అభిషేక్ రెడ్డి తెలిపారు. ఇది సిబిఐకి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో అది ఖచ్చితంగా హత్యే, గుండెపోటు కాదని ఆయన వాంగ్మూలం ఇచ్చాడు. గత ఆగస్టు 11న సిబిఐ అధికారులు అభిషేక్ రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. అందులో ఏముందంటే 2019 మార్చి 15న 6:35 డి శివశంకర్ రెడ్డి నాకు కాల్ చేసి వివేకానంద రెడ్డి ఇంటికి రమ్మన్నారు. మార్చి 15వ తారీఖున వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కాబడిన రోజు పొద్దున నాకు కాల్ వచ్చింది. 6:50కి వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళేసరికి మెయిన్ డోర్ దగ్గర వరండాలో శివశంకర్ రెడ్డి నిలబడి ఉన్నారు. బెడ్రూమ్ లోకి వెళ్లి చూస్తే మంచం చుట్టూ రక్తం ఉంది. ఒక చెప్పు మంచం దగ్గర, మరొకటి దూరంగా ఉంది. బాత్రూమ్ వరకు రక్తపు గుర్తులు ఉన్నాయి. బాత్రూమ్ లోకి వెళ్లి చూడగానే వివేకానంద రెడ్డి మృతదేహం కనపడింది. ఆయన నైట్ డ్రెస్ వేసుకుని ఉన్నారు. బాత్రూమ్ లో కూడా రక్తం ఉంది. చూసింది చూసినట్లు సిబిఐకి వాంగ్మూలంలో ఇచ్చారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇది ఖచ్చితంగా గుండెపోటు కాదు, హత్య కావించబడ్డాడు అని చెప్పి వాంగ్మూలం ఇచ్చాడు అనమాట. అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వివేక రక్తపు మరకలు తుడిచి కుట్లు వేసింది మేము కాదని చెబితే వివేక బాడీకి రక్తం తుడిచి డ్రెస్సింగ్ చేసి దుప్పెట్లో కప్పి పెట్టింది మేమే, వైఎస్ అభిషేక్ రెడ్డి ఒక టీవీలో కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత వైఎస్ అభిషేక్ రెడ్డిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టడము, 6 నెలలుగా కోమాలో ఉన్నప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతీ రెడ్డి గారు కానీ కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళకపోవడము. కానీ దాన్ని కవర్ చేసుకుంటూ ఏదో ఒక ప్రెస్ మీట్ ఇచ్చి ఫోన్లో పరామర్శించినాడు అని చెప్పి చెప్పుకుంటున్నారు. మరి ఈ రోజు అంత్యక్రియల్లోనైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటారో లేదో అనేది వేచి చూడాల్సిందే. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.